Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా. నన్ను నమ్మొచ్చిన నిన్ను నా అమ్మలా చూసుకుంటనే మొదలనే ఎన్ని కష్టాలడ్డమొచ్చినా నాటికి సాముదాక జంటలేనని ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇచ్చాను. రెండు అలైట్ మోషన్కి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ముందు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఎలా ఉంటుంది, ఓకే. ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. స్ట్రెచ్ చేసుకోండి, ఫుల్గా వస్తుంది. ఇక్కడ ఫిల్ స్క్రీన్ చేస్తే ఏమవుతుందంటే, ఒక నిమిషం చూపిస్తాను, సారీ. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, దీన్ని ఫిల్ స్క్రీన్ చేసామంటే ఫోటో కట్ అయిపోతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే స్ట్రెచ్ చేసుకోవాలి. అప్పుడు ఫోటో ఫుల్ స్క్రీన్లోకి వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి ఆ ఫోటోని జరుపుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ యారో సింబల్ పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. దాన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ దాకా పెట్టుకోండి. ఇలా ప్రతి ఒక్క ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను మొత్తం యాడ్ చేసేస్తా, మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే, నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఫోటోది ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్రాజెక్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఫోటో ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఫోటో వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, అది అయ్యాక 3 ఫొటోస్ వదిలేయండి. లాస్ట్ నుంచి సెకండ్ ఫోటో టైమింగ్ చెప్తుంది చూడండి. 15 సెకండ్స్ 22 మిల్లీ సెకండ్స్ దగ్గరికి వచ్చి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఓకే, యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుని సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఏ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి సెకండ్ ఫోటోకి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఎఫెక్ట్ పేస్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఫోటోకి నెక్స్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకున్నాక మళ్ళీ లాస్ట్ ఫోటో ఉంది కదా, లాస్ట్ ఫోటో ఈ ఫోటోకి కూడా సేమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, వచ్చేస్తుంది ఇలా. అండ్ నెక్స్ట్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుని లాస్ట్ ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది అంతే, ఆ ఎఫెక్ట్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక పాస్వర్డ్ చెప్తా చూడండి. పాస్వర్డ్ 1051. ఓకే, బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు 2 ఫొటోస్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. ఈ 2 ఫొటోస్కి ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే, చూడండి ఇలా వస్తుంది ఫోటో. ఇలా యాడ్ చేసుకున్నాక ప్రతి ఒక్క ఫొటోస్కి వీడియో రెడీ అయిపోతుంది. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయనక్కర్లేదు, జస్ట్ పైన యారో సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి 1080 క్వాలిటీలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.